హల్లెలూయా. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన యేసుక్రీస్తు యందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధమైన లేఖనాల ద్వారా బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని నీవు రూఢిగా తెలుసుకున్న వాటిని ఎవరి వలన నీవు నేర్చుకున్నావో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. ఏమైతే నీవు నేర్చుకున్నావో, ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాంట్లో నిలకడగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావో దాన్ని మర్చిపోకూడదు. ఆ నేర్చుకున్న దాంట్లో నిలకడగా ఉండాలి. మనిషి ప్రతిదీ తప్పక ఎవరో ఒకరి దగ్గర నుండి కొన్ని కార్యాలు నేర్చుకుంటూ ఉంటారు. మంచివాళ్ళు మంచి కార్యాలని సేకరిస్తుంటారు, నేర్చుకుంటుంటారు. చెడ్డవాళ్ళు చెడ్డ సంగతుల్ని నేర్చుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి, బాల్యం నుండి దేవుని మీద విశ్వాసము ద్వారా, లేఖనాల ద్వారా శ్రేష్టమైన సంగతులు ఎన్నో నేర్చుకున్నాడు తిమోతి. దైవజనుడు తెలియచేస్తున్నారు, నీవు ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాంట్లో నీవు నిలకడగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. వెళ్ళేటప్పుడు కేవలం ఒక 70 మంది, 70 లేక 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళారు చెప్పండి? వాళ్ళు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? యాకోబు కుటుంబం 75 మంది, 70 లేకపోతే 75 మంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడానికి కారణాలు ఏంటి చెప్పండి చూద్దాం. తిని ఎక్కువ వెళ్ళారా? ప్రపంచమంతా కరువు పట్టి పీడిస్తుంది. యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు. సరే, అందుకోసం వెళ్ళారు వాళ్ళు. సరే, కరువు కొంతకాలం ఉంది, సమృద్ధి కొంతకాలం ఉంది. ఆ తర్వాత కరువు వచ్చింది. కరువు తీరిపోయిన తర్వాత మరి వాళ్ళు తమ దేశానికి రావాలి కదా. దేవుడు వాగ్దానం చేసిన దేశం కదా, అది వాగ్దత్త దేశం కదా. మరి తమ దేశానికి తిరిగి రావాలి కదా. కానీ తిరిగి రాకపోగా దేవుడు, లేకపోతే ఫరో వాడికి ఒక స్థలాన్ని నిర్ణయించాడు. ఈ స్థలంలో మీరు ఉండండి, ఈ ప్రాంతాలు నీళ్లు ప్రవహిస్తుంది కనుక గోషేను అనే ప్రాంతాలు వారిని నివసించడానికి కోసం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు అక్కడే ఉన్నారా అని మనం గమనిస్తే అక్కడ ఉండిపోలేదండి. ఐగుప్తు దేశమంతా తిరిగారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని చూస్తే పాలరాతిలాగా ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. తెల్లగా ఉంటారు ఇశ్రాయేల్ దేశపు వాళ్ళు. వాళ్ళ ముఖ చర్మం కానీ, వాళ్ళ చర్మ కాంతి కానీ చాలా చక్కగా ఉంటారు. ఐగుప్తు దేశపు వాళ్ళు కొంచెం నలుపు. మనకున్న గుణం తెలుసు కదండి. నల్లగున్న వాళ్ళు, తెల్లగున్న వాళ్ళని చూస్తే ఏంటండి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజులు వాళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని దేవదూతలాగా చూసేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే తెల్లని పాలరాతి లాంటి మనుషులు, వీళ్ళంతా ఏంజెల్సా, వీళ్ళు దేవదూతలు అన్నట్లు చూసేవారంట. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశానికి వచ్చిన కరువు నుండి వారిని విమోచించింది, లేకపోతే ఆ కరువులో వారికి సహాయం చేసింది, ఆలోచన ఇచ్చింది ఎవరండి? యోసేపు కదా. యోసేపు జ్ఞాన సంపన్నుడు, దేవుని ఆత్మను పొందినవాడు అనే ఫరో ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. సో కాబట్టి ఒక మంచి భావం వీళ్ళ ఎడల, ఇశ్రాయేలు ప్రజల ఎడల ఒక మంచి ఫీలింగ్ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళు దేవతలాగా ఉన్నారు, వీళ్ళ రూపం కూడా దేవతలాగా ఉన్నాయి అని భావించడం ఒకటైతే, వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న సంపద, వాళ్ళకున్న తెలివి అద్భుతం, అమోఘం. దాన్ని బట్టి చాలా వారిని అభిమానించే ప్రజలే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో. కానీ కాలక్రమేణం మరి ఐగుప్తు దేశస్థులు మరి వీళ్ళని ఎందుకు బానిసలుగా మార్చుకున్నారు?
ఎందుకు వీళ్ళు బానిసలుగా మారవలసిన పరిస్థితి వచ్చింది అని మనం చదివితే ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఉండి ఆ విలాసవంతమైన జీవితాన్ని చూసి, ఆ సుఖభోగాలను చూసి అక్కడ స్థిరపడిపోయి అక్కడ పిల్లలను కని, ప్రియులారా, ఆ దేశంలో ఐగుప్తు ప్రజల కన్నా వీళ్ళు ఎక్కువగా విస్తరించడం ప్రారంభించారు. ఎక్కడ చూసినా వీళ్ళే, ఏ పట్టణంలో చూసిన వీళ్ళే, ఏ ప్రాంతాలు చూసిన వీళ్ళే, ఏ గల్లీలో చూసిన వీళ్ళే, ఏ వీధిలో చూసిన వీళ్ళేనండి. ఆ దేశాన్ని విడిచి రావడానికి వీళ్ళు పెద్దగా ఆసక్తిని చూపలేదు. దేవుడు మనకు ఒక దేశాన్ని ఇచ్చాడే, ఆ దేశానికి మనం వెళ్ళాలి. దేవుడు మనకు శ్రేష్టమైన అనుభవాన్ని నేర్పించాడే. అబ్రహాముకి దేవుడు ఒక భాషను నేర్పించాడే, హెబ్రూ భాష. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ భాషను మర్చిపోయారు. ఏంటండి, ఆ భావం మర్చిపోయారు. దేవుడు వాళ్ళకు నేర్పించిన విధానాలు మర్చిపోయారు. అబ్రహాముకు దేవుడు నేర్పించిన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేర్పించిన శ్రేష్టమైన వివరాలు మర్చిపోయారు. దేవుని ఎలా ఆరాధించాలో మర్చిపోయారు. దేవుని ఎలా గణపరచాలో మర్చిపోయారు. అల్పకాల పాప భోగంలో మునిగి తేలుతున్నప్పుడు అప్పుడు ప్రజలకి శ్రమ వచ్చిందండి. అప్పుడు ఐగుప్తు దేశపు ప్రజలే కావచ్చు, ఫరో కావచ్చు, వీళ్ళని ఏంటంటే తగ్గించాలి, వీళ్ళ సంఖ్యను తగ్గించాలని పలు కార్యక్రమాలు చేపట్టినప్పుడు అప్పుడు శ్రమలు మొదలయ్యింది. ప్రియులారా, విశ్వాస జీవితంలో మనకు కొన్నిసార్లు కొన్ని శ్రమలు, ఆపదలు రావడానికి గల కారణాలు ఏంటంటే దేవుడు మనకు నేర్పించిన విషయం, పరిశుద్ధులు మనకు నేర్పించిన విషయం, పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగించబడిన బోధన గురించి పోరాడవలసిన మనం దాని గురించి పోరాడకపోగా పాప భోగాలు మునిగి అల్పకాల పాప భోగంలో పడిపోవడం వల్ల అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి శ్రమలు వచ్చింది, పోరాటాలు వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఎలుగెత్తి ప్రభుత్వంలో ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మా పూర్వీకులు, మా పితరులు మాకు నేర్పించిన విషయాన్ని మర్చిపోయాం, విగ్రహారాధన వైపు త్రిప్పబడ్డాం, మమ్మను మన్నించండి, మమ్మను రక్షించండి అని అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు మోషే నాయకత్వంలో వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేలు ప్రవహించే వారికి వాగ్దానం, వాళ్ళ పూర్వీకులకి, వాళ్ళ పితరులకి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నివసించిన ఆ శ్రేష్టమైన పాలు తేనెలోనే ప్రవహించే దేశానికి ప్రభు వాళ్ళని తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కనుక మనం ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నాం, ఏమి నేర్చుకున్నాం అనేది ముఖ్యం. ఆ నేర్చుకున్న దాంట్లో మనం నిలకడగా ఉండాలి. ఏమి నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, నేర్చుకున్న దాంట్లో నీవు నిలకడగా ఉండమని దైవజనుడు చెప్తున్నారు. ఒక 2-3 మాటలు నేను మీకు చెప్పి, మనందరికి పరిచయమైన మాటలే. మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మనందరికీ గురువు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సరే, దేవుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివితే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది, మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రభుని ఎన్నో పేరుతో పిలుస్తాం. యూదా గోత్రపు కొదమ సింహం అని ఆయన మనం ఆరాధిస్తాం. మహోన్నతుడు, కృపామయుడు, సర్వోన్నతుడు, అనంత స్తోత్రార్హుడు, తేజోమయుడు, ఇలా ఎన్నో పేర్లతో ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభువా, ఇప్పుడు అబ్రహాం గారి గురించి మాట్లాడేవాళ్ళు చాలా మాట్లాడతారు. అబ్రహాం గారు అంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఏదో చెప్తారు. అబ్రహాం గారి గురించి చెప్పాలంటే అబ్రహాం గారు ఏదైతే చెప్తారో అదే వాస్తవం. దేవుడు తనను గురించి చెప్తున్నాడు. నేను ఎవరు తెలుసా? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. మీ మీద నా కాడిని ఎత్తుకోండి. మీ కాడిని మోసింది చాలు, ఇక నా కాడిని ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. కనుక ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఆ సాత్వికం ఉండాలి, ఆ సాత్వికం ఉండాలి, ఆ దీన మనస్సు ఉండాలండి. అది మన ప్రభు దగ్గర నేర్చుకోవాలి. క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ జీవితం అంటే పంటికి పన్ను, కంటికి కన్ను అని పగ తీర్చుకోవడం కాదు మన పని. పగ తీర్చుకోవడం కాదండి మన పని. మన శత్రువుల నిర్మూలన చూడాలి,
మన శత్రువుల రక్తం కళ్ళతో చూడాలని కొందరు, ఇంకొంతమంది అయితే సేవలో నీవు ఎట్టుంటావో నేను చూస్తాను అంట. నాకు అలాంటి మాటలని విన్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన ఒక సేవకుడు, ఆయన ఇంకొక సేవకుడు, ఇద్దరు సేవకులే. సరే, నీ ప్రత్యక్షత గొప్పగా ఉండొచ్చు, ఆయన ప్రత్యక్షత సాధారణంగా ఉండొచ్చు. నిన్ను పిలిచింది ఆయనే, ఆయన పిలిచింది దేవుడే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరికి 1 తలాంతు, కొందరికి 2 తలాంతులు, ఇంకొకరికి 5 తలాంతులు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చింది దేవుడే కదా. నీవెలా ఉంటావో చూస్తాను రా సేవలో అని మనం సవాలు విసిరితే నీ సాత్వికం ఏమైపోయినట్లు, నీ దీన మనస్సు ఏమైపోయినట్లు. పగ తీర్చుకోవడం మన పని. అంటే వాళ్ళు ఏదో కష్టపెట్టుంటారు అనుకోండి, సరే, అది వాళ్ళ ఖాతాలోనే ఉంటుంది కదా. ఎవరు ఏం విత్తుకుంటారో దాన్ని కోసుకుంటారు. సో కాబట్టి ఎలా ఉంటావో చూస్తాను అని అది కాదండి మనం నేర్చుకోవలసింది. ప్రభు మనల్ని నేర్చుకోమని చెప్పింది. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు. ఆయా సందర్భాల్లో మన గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి మనం పతనావస్థకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఫరో రాజు గురించి మీరు చూస్తే, ఫరోకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మోషే గారిని పంపించారు. మోషే సాత్వికంగానే చెప్పుకుంటూ వచ్చాడు, కానీ మనసు కఠినమైపోయి దేవుని మాటకు లోబడలేదండి. హృదయం కఠినమవుతూ వచ్చింది. ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ, ఎన్నో కార్యాలు చూసినప్పటికీ, కళ్ళ ముందే మహిమ కలిగిన కార్యాలు ఎన్నో చూసినప్పటికీ తన మనసు కఠినమవుతూ వచ్చింది. తద్వారా జరిగింది ఏంటండి, ఆయన గర్వం ఏం తెలుసా? మాకు నైల్ నది ఉంది. ఏ నది ఉంది చెప్పాలి? ఏంటండి ఏ నది? నైల్ నది ఉంది. నైల్ నది సర్వ సమృద్ధి, చేపలు చాలా సమృద్ధిగా ఉంటుందండి. సో వాళ్ళ గర్వం ఏంటంటే మాకు ఒక నది ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ నదిని బట్టి గర్విస్తున్నారు? మాకు కృష్ణా నది ఉంది, మాకు గోదావరి నది ఉంది, మేము గోదావరి వాళ్ళం, మేము కృష్ణా వాళ్ళం, మేము గుంటూరు వాళ్ళం. మన రాష్ట్రాన్ని బట్టి మనం గర్వించాలా? మేము తెలుగు వాళ్ళం, మేము తమిళ వాళ్ళం, మేము భారతీయులం, మంచిదే, కానీ దాన్ని బట్టి మనం గర్వించాలా? నైల్ నది ఉందండి. ఆ నైల్ నది ఎప్పుడు పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. శ్రేష్టమైన జీవనది ఆ నైల్ నది. ఆ నైల్ నదిలో సమృద్ధిగా ఏంటండి, ఆ నది యొక్క సంపద ఉంటుంది. అక్కడ చేపలు సమృద్ధిగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఐగుప్తు దేశం నుండి వీళ్ళు ఐగుప్తు విడిచి వచ్చినా కూడా వీళ్ళకి ఎంతసేపటికి ఆ పచ్చి చేపలు, ఉప్పు చేపల గురించే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అయ్యో, మేము అక్కడ ఉన్నప్పుడు చేపలు తిన్నాము, అక్కడ ఉన్నప్పుడు మేము ఉల్లిపాయలు తిన్నాము, మేము అక్కడ ఉన్నప్పుడు కీరదోసకాయ తిన్నాము, అప్పుడప్పుడు 2 ముక్కలు కట్ చేసుకుని కట్టు మీద కూడా పెట్టుకున్నప్పుడు అని ఎందుకు వాళ్ళు ఆలోచించారంటే అక్కడ అంత సమృద్ధి ఉంది. తన గర్వాన్ని బట్టి మీరు చూడండి, మనం ఎప్పుడు దేని గురించి గర్విస్తామో దాని మీద కొడతాడు దేవుడు. డబ్బును బట్టి నువ్వు గర్వించావా, ఆ డబ్బు మీద కొడతాడు. అధికారాన్ని బట్టి గర్వించావా, అధికారం మీద దేవుడు కొడతాడు. అందాన్ని బట్టి గర్వించావా, సడన్గా వాతావరణం మారిపోయి ఏంటండి మొహం నల్లబడిపోతుంది. అర్థమైందండి? దేన్ని బట్టి, పిల్లల్ని బట్టి గర్వించామా, ఆ పిల్లలే మనకు వ్యతిరేకంగా లేచే ప్రమాదాలు ఉంటుంది. నీ ఇల్లు, నీ వసతులను బట్టి గర్వించావు, దేన్ని బట్టి మనం గర్విస్తామో దాని మీద కొడతాడు. కాబట్టి ఫరో అన్ని పోగొట్టుకోవడానికి గల కారణాలు, నైల్ నది పాడైపోయింది, రక్తముగా మారిపోయింది. ఆ నైల్ నదిలో ఉన్న ఆ మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోయిందండి. పొలం యొక్క పంటను చూసి గర్వించడం, ఆ పంట అంతా నాశనం అయిపోయింది. ఆయన దేన్ని బట్టి గర్విస్తూ వచ్చాడు, అవన్నీ పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. కనుక సాత్వికంగా బ్రతుకుద్దాం. ప్రతి మనిషికి సాత్వికంగానే మనం ఉత్తరం ఇద్దాం. ఆమెన్ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. రైజ్ అయిపోవడం, టెన్షన్ అయిపోవడం, మన టెన్షన్ మనల్ని ప్రమాదానికి తీసుకెళ్తుంది. మనం టెన్షన్ పడడం వల్ల మనకే ప్రమాదం, ఎదుటి మనిషికి ఏం ప్రమాదం లేదు. ఆమెన్ హల్లెలూయా. ఆకాశం చూసి ఉమ్ము ఊయండి, ఆకాశం చూసి ఉమ్ము ఊసారనుకోండి, అది ఎవరి మీద పడుతుంది? పక్కకి వెళ్ళి ట్రై చేసి ఆ తర్వాత నాకు నెక్స్ట్ వీక్లో చెప్పండి. ఆకాశం చూసి ఉమ్ము ఊసారనుకోండి, అది ఎవరి మీద పడుతుంది చెప్పండి? మన మీదే పడుతుంది అంతే. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ఏదో కీడు చేయాలని మనం అనడం వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోవడమే. కానీ ప్రతి మనిషికి సాత్వికంగా, మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలంట. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. ఒకే విషయాన్ని కఠినంగా మాట్లాడవచ్చు, అదే విషయాన్ని సాత్వికంగా కూడా మనం తెలియచేయచ్చు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. ఒకే మాట, ఏరా ఎప్పుడు వచ్చేది, వేళ పాడలేదా అనవచ్చు.
ఏంటండి అదే మాట. వేళ పాడలేదా, మీ ఇష్టం అయిపోయిందా, నీ వస్తావు అనుకున్నాను కదా, రాలేదంటే ఎట్లా, రాకపోతే ఎట్లా అనొచ్చు ఒక మాట. రెండో మాట, బ్రదర్ మీరు వస్తారని నేను అనుకున్నాను, నేను అసలు మీరు టైంకి వస్తారని అనుకున్నాం, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, ఎందుకు ఇలా ఆలస్యమైంది అని సేమ్ ఒకటే. ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడగడం మన ప్రశ్న. ఏమ్మా భక్తురాళ్ళకి ఇప్పుడే బయలుదేరి వచ్చావా అని అనొచ్చు. అయ్యో మీరు త్వరగా వస్తారని నేను అనుకున్నాను. మాటే ఏంటంటే మన మాట ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి, రుచిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రతి మనిషికి సాత్వికంగా మనం ఉత్తరం ఇవ్వాలి, సాత్వికంగా మనం సమాధానం చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. నేను సాత్వికుడను, దీన మనసు గల. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తాం. దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాం దగ్గరికి ప్రజలందరూ వచ్చి ఇలా అడుగుతారు, పెద్దలు వచ్చి అడుగుతారు, బాబు జనులందరూ కూడా ప్రజలు వచ్చి అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు మాకు కొంచెం భారంగా ఉండేది, ఎందుకంటే ఆలయం నిర్మించబడుతుంది కనుక పన్నులు చెల్లించడం అది మాకు కొంచెం భారంగా ఉండేది, కొంచెం ఆ భారాన్ని తగ్గిస్తే మంచిది అని అంటే, అప్పుడు పెద్దలను అడిగాడు. ఆ సంఘంలో ఉన్న పెద్దలను అడిగితే ఆ పెద్దలు, నిజమేనయ్యా నాన్నగారు ఉన్నప్పుడు అది కొంచెం భారంగానే ఉండేది, ఇప్పుడు కానీ నువ్వు సాత్వికంగా వాళ్ళకు ఉత్తరం ఇస్తే జీవితం అంతా వాళ్ళు నీకు లోబడి ఉంటారు. నిజమే, భారం తగ్గించడంలో తప్పేముంది, కొంచెం భారం తగ్గిస్తామనో లేకపోతే చూద్దామనో ఆలోచిద్దామని సమాధానం చెప్తే జీవితకాలం అంతా వాళ్ళు నీకు లోబడి ఉంటారు అని అంటే, యవనస్తులను అడిగాడండి. యవనస్తులు అన్నారు, వాళ్ళకేందై నీవు లోబడేది, వాళ్ళెంత అలగా జనం, వాళ్ళకి నీవు లోబడ్డం ఏంటి అని. యవనస్తులు కాదండి, ఉడుకు రక్తం కాదండి, ఉడుకుతా ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చిన ఆలోచన బట్టి ఆ రోజు రెహబాము మాట్లాడిన కఠినమైన మాటలు రాజ్యమే రెండుగా చీలిపోయింది. కొన్ని కుటుంబాలు రెండుగా చీలిపోవడానికి, సంఘాలు రెండుగా చీలిపోవడానికి గల కారణాలు ఏంటంటే సాత్వికమైన సమాధానం లేకపోవడం వల్లే. కనుక ఈ ప్రశస్త రాత్రి మన ప్రభుత్వంలో ఒక తీర్మానం, నేను సాత్వికాన్ని నేర్చుకోవాలి, దీన మనసును నేర్చుకోవాలి, అది నీ యొద్దే నేను నేర్చుకుంటాను ప్రభు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాట విషయంలో, మాట పడక నడక మన ప్రవర్తన అన్నిటిలో ఆ దీనత్వం అనేది ఉట్టిపడాలి, ఆ సాత్వికం అనేది ఉట్టిపడాలి. తెలిసిపోతుంది ఇతడు సాత్వికుడు. ప్రైజ్ ది లార్డ్. మోషే అంటే సాత్వికుడు. హల్లెలూయా. ఆ సాత్వికమైన మనస్సులోని మనం నేర్చుకోవాలి. ఒకప్పుడు మోషే కోపిష్ఠుడే కావచ్చు, ఒకప్పుడు మనుషులను చంపిన నరహంతకుడే కావచ్చు, ఒకప్పుడు మనిషిని చంపి ఇసుకలో పాతి పెట్టినవాడే కావచ్చు. కానీ ఆయన 40 సంవత్సరాలు గొర్రెల వెనక తిరుగుతున్నప్పుడు ఆ సాత్వికమైన మనస్సును సంపాదించుకున్నాడు, ఆ సాత్వికమైన మనస్సును నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొర్రెలు కాచే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. కాపరి అంటారు, అందుకే కాపరికి తెలుస్తుంది కష్టాలు. ఆమెన్. కసాయివాడికి ఏం తెలుస్తుందండి, కాపరికి తెలుసు ఆ కష్టాలు ఏంటో. గొర్రెల కాపర్లు మేము చూస్తూ ఉంటాం, దారిలో వెళుతున్నప్పుడు గొర్రెలను తోలుకొని వెళుతూ ఉంటారు. అది అర్ధరాత్రి కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు, మిట్ట మధ్యాహ్నం కావచ్చు, తోలుకొని వెళుతూ ఉంటారండి. ఆ గొర్రెలు కాదండి, రోడంతా మూసేస్తూ ఉంటుంది అనమాట. వెనక నుండి హారాన్ని కొడుతూ ఉంటారు, వెనక నుండి బండ్లు గోలగోల చేస్తూ ఉంటారు. కానీ ఆ కాపరి అనేవాడు ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా ప్రశాంతంగా, ఆయన కంగారు పడ్డు మందని కంగారు పెట్టించుడు. సరేనయ్యా, సరే తీసుకెళ్తానని చిన్నగా ఆ మందను తోలుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ సాత్వికమైన మనస్సుని మోషే ఏ విధంగా గొర్రెల వెంట తిరిగి నేర్చుకున్నాడు, మనం కూడా విశ్వాసయాత్రలో యేసుక్రీస్తు వారే మన ముందు మాదిరి, ఆయన మన మాదిరిగా పెట్టుకుని మనం సాత్వికంగా ఉండాలి, మన పిల్లల్ని సాత్వికంగా మనం పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు. ఆడవాళ్ళు ఉన్నారు కదండి కొంతమంది, అనవసరంగా ఏంటంటే చావు దెబ్బలు తింటుంటారు. కుక్కను కొట్టినట్టు కొడతాడు ఆ బ్రదర్, కుక్కను కొట్టినట్టు కొడతాడు. మరలా అప్పుడు నాకే ఫోన్ చేస్తుంది, మరలా అన్నా చంపేస్తున్నాడన్నా అని చెప్పి, సరే నాకు ఫోన్ చేస్తే పర్వాలే, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి ఉంటుంది, నాకే చెప్పింది అనుకుని ఊరంతా చెప్పుంటుంది. ఎందుకు అలాంటి కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు అని అడిగారు అనుకోండి, నోరు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక చిన్న సందర్భం చెప్తాను. దెబ్బలు కొడుతున్నారంటే కొంచెం తగ్గితే సరిపోతుంది కదండి. చిన్నప్పుడు నేను మా తమ్ముడు, చాలా సందర్భాలు నేను చెప్పాను, నేను మా తమ్ముడు
మా నాన్నగారు రాగి సంగటి తింటారు. భోజనంలో ఆయన రాగి సంగటి, నాన్ వెజ్ కర్రీసే తింటారు. రైస్ అస్సలు తిండు మా నాన్న. హెల్తీ ఫుడ్ అనమాట. ప్రతిరోజు రాగి సంగటే మా నాన్నగారికి ఫుడ్డు. సరే, మా అమ్మగారు ఎక్కడో బయటకు వెళ్తూ రాగి శుభ్రం చేయడం కష్టం, బియ్యంలో రాళ్ళు ఏరడం ఈజీ, కానీ రాగులు బాగు చేయడం అదొక పెద్ద ప్రాసెస్. ఆ చాట్లో ఆ రాగులు ఇట్లా పెట్టుకుని అట్లా 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 షేక్ చేస్తూ ఉంటారనమాట. అదొక ప్రాసెస్, అది అందరికి కుదరదు. సో మా వదిన వాళ్ళందరికీ ఆ రోజులు వాళ్ళు యంగ్ జనరేషన్ కదండి, వాళ్ళకి రాదు. అమ్మ మాత్రం సిద్ధపరిచిచ్చేది. సరే, మా అమ్మ ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్తూ మా వదినకి నాన్నకి వంట చేసి వడ్డించండి అని వెళ్ళారు. సరే, పిండి లేదంటే మా వదిన నుండి నేను, మా చిన్న తమ్ముడు, నా తర్వాత తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళి పిండి మర దగ్గరికి తీసుకెళ్ళి పిండి ఆడించుకోరమ్మని ఆ రాగులు ఇచ్చి పంపించారు. నేనే మోసుకొని, అంటే నేనే కొంచెం పెద్దోడు కదండి, ఇట్లా ఒక బాక్స్ అనమాట. ఆ బాక్స్ని ఇట్లా భుజాల మీద పెట్టుకొని వెళుతూ ఉన్నాను. చిన్నపిల్లలు కదండి, ఆడుకుంటూ పాడుకుంటూ అటు తిరుగుతూ చేతిలో నుండి జారి కింద పడిపోయింది. కింద పడిపోతే ఆ బాక్స్ ఓపెన్ అయిపోయి ఆ రాగులన్నీ నేల మీద పడిపోయింది. ఇక కంగారులో ఏం చేశారంటే అంతా తీసి మరలా డబ్బాలోకి ఎత్తేటప్పుడు మట్టి, రాళ్ళు, ఇసుక అన్నీ చేరిందనమాట. ఇంకా దాన్ని ఏం తీసుకెళ్ళి పిండి ఆడిస్తా. వెనక్కి తీసుకొచ్చాను. మిట్ట మధ్యాహ్నం 1 గంట భోజనం టైము. ఇక మా నాన్నగారు బయటికి వెళ్ళి వచ్చారు. వదిన ఇంకా మరి ఆ రోజు పిండి లేదు కదండి. సో రైస్ అవంతా వండి మా నాన్నగారికి వడ్డిస్తే మా నాన్నగారు రైస్ తినరు. అప్పుడు ఏమ్మా, ఎందుకమ్మా లేదా, మీ అత్తగారు ఎక్కడికి వెళ్ళింది, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే బయటికి వెళ్ళి, మరి ఏంటమ్మా నాకు ఇలా వంట చేశారంటే, అప్పుడు నాన్నగారు అనే పిలిచేది మా పెద్దొద్దిన. నాన్నగారు మరి వీళ్ళిద్దరిని పంపిస్తే ఇలా చేసి వచ్చారు అన్నట్టు, నేను మా తమ్ముడు ఇద్దరు వెళ్ళాం కదండి, ఇలా చేసి వచ్చారు అనేసరికి మా నాన్నకి విపరీతం కోపం వచ్చిందండి. కోపం వచ్చి మాది రైల్వే క్వార్టర్స్, పెద్ద కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్లో మాకు నిమ్మకాయ చెట్లు, దెబ్బకాయ చెట్లు అవన్నీ ఉంటాయి అనమాట. ఆయనకు ఆకలి మీద కోపంతో వెళ్ళి ఒక కొమ్మని ఇట్లా విరుచుకొని వచ్చాడండి. ఇక నేను కాదు నాయన, ఈడు నాయన అని వాడి మీద చూపించా, మా తమ్ముడి మీద. ఇక మా తమ్ముడిని కొట్టాడు చూడండి మా నాన్న. మేబీ వాడు కానీ లైవ్లో చూస్తుంటే మా తమ్ముడు ఇప్పుడు మరి దుర్మార్గుడా అనుకుంటాడు. కొట్టాడండి, మామూలు దెబ్బలు కాదు, అంతేకా. అంటే మా నాన్న స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, 6 ఫీట్ పైన ఉండేవాళ్ళు అనమాట, 6 అడుగులు పైన ఉండేవాళ్ళు. మా నాన్న చాలా హెల్తీగా స్ట్రాంగ్గా కొట్టాడు చూడండి. మా నాన్నగారు వాతలు తెలియదు, మా వాడు కింద పడి పొరలాడి ఏడుస్తున్నాడండి. ఇక నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ కోటింగ్ నాకే. ఇంకా మా వదిన కిచెన్లో ఏదో కుక్ చేస్తూ ఉన్నారు. మా అన్నయ్య కూతురు చిన్నపిల్ల, ఆ పిల్లని అటు పక్కన కూర్చోబెట్టి ఆమె కుక్ చేస్తుంది వంటగదిలో. అంటే కూర్చొని కుక్ చేసేవాళ్ళు, ఇప్పుడంతా నిలబడి వంట చేస్తారు. కానీ ఒకప్పుడు పొయ్యి కానీ అవంతా కింద ఉండేదండి. ఆ కింద ఒక పీఠం లాంటిది వేసుకొని అక్కడ కూర్చొని కుక్ చేస్తూ ఉంది ఆవిడ. చిన్న పాపను అక్కడ పక్కన పెట్టుకుని ఉందండి. ఇక వీడిని కొడుతుంటే నాకు ఇక నెక్స్ట్ నేనే అని ఆయన్ని కొట్టేవాడు. పొరలాడి ఏడుస్తున్నాడు, నాన్న నేను కాదు నాన్న అంటే వింటే కదండి ఆకలిలో ఉన్న మనిషి ఎవరు మాట వింటాడు చెప్పండి. విపరీతంగా కొట్టాడు. ఇక వెంటనే నాకేమో మరి చిన్నప్పుడు నాకు అంత తెలివి ఇచ్చాడు దేవుడు. అప్పుడు నేనేం చేసేది, పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వదినం పక్కన కూర్చొని ఆ చంటి బిడ్డను చూడండి, ఆ బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టాడు. ఇక మా నాన్న వాడేది అని కర్ర తీసుకొచ్చాడు. ఇప్పుడు నా ఒళ్ళో ఎవరు కూర్చున్నారు, ఆయన మనవరాలు కూర్చున్నది. ఇక నా మీద ఆయన గారు కోపం ఉన్నా కూడా మనవరాలను చూసేసరికి ఆ కర్ర అక్కడ పక్కన విసిరేసి, పనికి మానవాళ్ళు ఒక్క పని సక్రంగా చేయరని చెప్పేసి అట్లా వెళ్ళిపోయారనమాట. దెబ్బలు తప్పించుకోనండి. అంటే నేనేమంటానంటే, ఒక ఆపద వస్తుంది, అపాయం కుయుక్తిగా ఉండమని నేను అనట్లా. అబ్రాహ్మ అనే వేరే వాళ్ళ మీద తోసేసాడంటే మనం కూడా అన్నాను కాదు దాని అర్థం. అప్పుడు చిన్నతనం కాబట్టి తెలియదు. అంటే ఒక ఆపద వస్తుంది, అపాయం వస్తుందంటే బుద్ధిమంతుడైన వాడు ఆపద నుండి ఎలా తప్పించుకోవాలి, ఇంట్లో ఒక సమస్య వస్తుంటే దాని నుండి ఎలా తప్పించుకోవాలి, ఒక గొడవలు ఏర్పడుతుంటే దాని నుండి ఎలా బయటికి రావాలి, అలా ఉండాలి. కానండి ఈగోకి వెళ్ళి ఏంటండి మాటికి వెళ్ళి సాత్వికమైన మాటలు లేకుండా, సమాధానపు మాటలు లేకుండా గొడవలు రేగి
మనుషులు కొట్టుకొని చంపుకునే స్థాయికి ఈరోజు మనిషి ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతున్నాడంటే ఏంటి కారణం? ఒక భార్య భర్తకి విషం పెట్టి చంపుతుందంటే ఏంటి కారణం? ఓ భర్త భార్యను కొట్టి చంపేశారంటే ఏంటి కారణం? మనుషులు చంపుకునేంత కోపం ఏంటి? పిల్లలు కొట్టే దెబ్బలకు పిల్లలు కింద పడి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని కొట్టి చంపేంత కోపం ఏంటి, ఆవేశం ఏంటి? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు మనిషి. సరే, లోకంలో ఉన్న వాళ్ళ సంగతిని పక్కన పెట్టండి. దేవుని బిడ్డలని పిలువబడుతున్న నీవు ఆవేశం, ఉక్రోషం ఇవన్నీ విడిచిపెట్టి సాత్వికమైన మనస్సును నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సరే, రెండో మాట చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేనప్పటికీ, పై విచారణకర్త లేనప్పటికీ, అధిపతి లేనప్పటికీ అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటది, కోత కాలమందు ధాన్యమును కూర్చుకుంటది. సోమరి, ఎంతకాలం నిద్రపోతావు? ఎప్పుడు నువ్వు నిద్ర లేస్తావు? ఇంకొంచెం నిద్రపోతాను, ఓకే, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దుకు వచ్చి చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. చిన్న జీవి, ఆ చిన్న చీమల ద్వారా సత్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఆ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. వేసవి కాలం అందే అది తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. వర్షాకాలంలో, వేసవి కాలంలో నిద్రపోయి, కోతకాలంలో నిద్రపోయి, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు అప్పుడు పరుగులు తీసే అనుభవం కాదు. వర్షాకాలం రాబోతుందంటే వర్షాకాలంలో వర్షంలో వెళితే చీమలు తడిసి చనిపోతాయి. కనుక వర్షాకాలంలో అది ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి వీల్లేదు. వేసవి కాలం ఉండగానే తనకు కావలసిన ఆహారాన్ని అంతా కూడా అది తీసుకెళ్ళి సిద్ధపరిచి, చిన్న చీమ కోతకాలం వాక్యం సమృద్ధిగా దొరికే కాలం కోతకాలం. వేసవి కాలమందు రాజులు, వసంతకాలమందు రాజులు యుద్ధానికి బయలుదేరుతారంట. యుద్ధాలు చేయవలసిన సమయంలో యుద్ధం చేయాలి. ఆత్మలను సంపాదించే కాలం వచ్చినప్పుడు ఆత్మలను సంపాదించాలి. వాక్యాన్ని సమకూర్చుకొని ఒక కాలం ఉంటుంది, అప్పుడు వాక్యాన్ని సమృద్ధిగా సమకూర్చుకోవాలి. అప్పుడు రాబో కాలము విషయంలో నిర్భయముగా మనం నివసిస్తాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియుల చీమల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క సిద్ధపాటును, రాజు లేడండి వారికి. చీమలకు రాజు లేడు, న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేదు. విచారించేవాళ్ళు ఎవరు లేరు. మిమ్మల్ని విచారిస్తారు, ఏమా ప్రార్థనకు రాలేదేంటి అని విచారించేవాళ్ళు ఉన్నారు. ఏమా మనకు కనిపించలేదేంటి, మన ఓలైట్కి రాలేదేంటి, మన 1వ తారీఖు ప్రార్థనకు రాలేదేంటమ్మా అని మిమ్మల్ని విచారించే వాళ్ళు ఉన్నారు. ఏమ్మా బాగలేదా, డల్గా ఉన్నారేంటి, ముఖం వాడిపోయినట్టుంది ఏంటి అలా విచారించే వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎలా ఉన్నారు అని పలకరించే వాళ్ళు ఉన్నారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఏంటంటే కూర్చోబెట్టి, బ్రదర్ అలా కాదు అని ఆ బ్రదర్కి చెప్పే మాటలు బ్రదర్కి చెప్పడానికి, అండ్ సిస్టర్కి అమ్మ నీవు కొంచెం తగ్గించుకొని ఉంటుంది నా సిస్టర్కి చెప్తారు. బ్రదర్ మీరు అలా ఉండకూడదండి అని బ్రదర్కి చెప్తారు. పిల్లలు రే అమ్మ నాన్న మాట వినాలరా, అలా చేయకూడదు అని పిల్లలు చెప్తారు. తల్లిదండ్రులు కూడా అమ్మ ప్రతిదానికి పిల్లల్ని అలా టార్చర్ పెట్టొద్దు, పిల్లలకు ఒత్తిడిని తీసుకురావద్దు, కంగారు పెట్టించొద్దు, నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే, చిన్నతనం కదా. ప్రైజ్ ది లార్డ్. అల్లరి చేస్తే ఏమో అయ్యా మా పిల్లలు భయంకరంగా అల్లరి చేస్తారని కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్లు. ఒక్కటే అల్లరి బాబు, మా వల్ల కావట్లేదు వీడిని కంట్రోల్ చేయడం అంటారు. ఇది అల్లరి చేస్తే. ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి అల్లరి? ఆ ఏజ్ కాబట్టి అల్లరి చేస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా కుర్చీలో నుండి దిగకుండా ఉంటే అన్న వీడు అసలు కుర్చీలో కూర్చుంటే అసలు దిగడన్నారు. ఆడుకోరా పోయి అంటే ఆడుకోడు, పాడుకోరా అంటే పాడుకోడు, పడుకోరా అంటే పడుకోడు. అన్న వీడి కోసం ప్రార్థన చేయండి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అప్పుడే నా తల్లిదండ్రులు చెప్తాను, హుషారుగా ఉంటే అల్లరి చేస్తే ఒక సమస్య, అల్లరి చేయకుండా గుట్టుగా కూర్చుంటే వీడు ముచ్చోడన అసలు బయటికి వెళ్ళడనా అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు.
అప్పుడు నేను ఆ తల్లిదండ్రులకి చెప్పేది వాళ్ళకి చెప్తాను, అలా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని. మీకు ఒక విచారణకర్త ఉన్నాడు, మీకు ఒక న్యాయకర్త ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ ముందు నడిచి ఒక రాజులాగా ఏంటండి, మీ అందరం చూడండి ఎంత క్రమశిక్షణగా కూర్చోబెట్టారు చూడండి. కుర్చీలు వేసి బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక కుర్చీ అన్నీ ఏర్పాటు చేసి ఎంత చక్కగా కూర్చోబెట్టారు చెప్పండి. కానీ ఈ చీమల దగ్గరికి చూస్తే రాజు లేడు, న్యాయకర్త లేదు, వాళ్ళని విచారణకర్త లేదు, వాళ్ళని అయినప్పటికీ అవి చూడండి వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని ప్రభు సెలవిస్తాం. సిద్ధపాటు. మన పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నాం, దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చున్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆయన భార్య, ప్రైజ్ ది లార్డ్. లోకంలో మనం చూస్తే ముందు పెండ్లి కుమార్తె, తర్వాత భార్య, అంతేనండి. ముందు ఈ ఇళ్లలో ఇప్పుడు మన జనరల్గా కుటుంబాల్లో మనం చూసుకుంటే ముందు పెళ్లి కుమార్తె పాత్ర. ఏ పాత్ర అండి? పెళ్లి కుమార్తె పాత్ర. పెళ్లి కుమార్తె పాత్ర అంటే మీరు చూడండి, 10 రోజుల తర్వాత పెళ్ళిళ్ళు అంటే ఈ 10 రోజుల నుండి పాపం ఆమె బ్యూటీ పార్లర్లో కూర్చొని ఉంటుంది పాపం. ఏంటండి, ఒకరోజేమో చింతపండు వేస్తూ ఉంటారంట, ఇంకొక రోజేమో ఏంటండి ముగ్గు పిండి తోముతారంట. ఇక మొత్తం మీద పాపం 10 రోజులుండి ఆ అమ్మాయిని తోమి 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 చర్మం అంతా లేచిపోయేటట్లు, మొహం అంతా కందిపోయేటట్లు మొత్తం మీద తోమి తోమి సిద్ధం చేస్తారు. ఏ పని చేయనిరో అమ్మాయిని కూర్చోబెట్టి ఏంటండి ఒక చేతికి గోరెంటాకు పెడతా ఉంటారు, ఇంకొక వైపునేమో తలకు రంగేస్తూ ఉంటారు, ఇంకొకరేమో అలంకరిస్తూ ఉంటారు. అర్థమైందండి? 2 చేతులు గోరెంటాకు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి ముద్దు కలిపి అన్నం, ఏమి సుఖమో అమ్మాయికి. ప్రైజ్ ది లార్డ్. ఇక పెళ్లి రోజులు చూడాలి. పెళ్లిలో స్పెషల్ ఎవరు చెప్పండి? నాకు తెలిసినంత వరకు మీ 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 అభిప్రాయం, పెళ్లిలో ఎవరు స్పెషల్ ఎవరండి? స్పెషల్ అపీరెన్స్ ఎవరిదండి? పెళ్లి కుమార్తెది. పెళ్లి కుమార్తె ఏముంది పాపం, జనరల్గా ఒక సూట్ వేసుకొచ్చి పాపం కూర్చొని చూస్తూ ఉంటాడు గుమ్మం వైపు, ఇంకా రాలేదని. పెళ్లి కుమార్తె స్పెషల్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు మనోళ్ళు పాట పాడతారు, అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము అంటుంటే మీ కారులో నుండి దిగి వస్తుంటుంది. అర్థమైన కెమెరాలు మొత్తం ఆ పెళ్లి కుమార్తెని కవర్ చేసి ఉంటారండి. ఆ పెళ్లి కుమార్తె కూడా ఇలాంటి బొకే ఏదో ఇచ్చి ఉంటారండి. అది పట్టుకొని నిదానంగా నడిచి వస్తూ ఉంటే వెనక నుండి ఒక 4-5 ఆమె చెలికత్తెలు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఆమె వేలు అంత పొడుగును ఉంటుంది అనమాట, అది దూరం ఏంటండి దాన్ని మోసుకొని కొంతమంది వస్తూ ఉంటారు. అబ్బో, ఏం పెళ్లి కుమార్తె ఆ మహిమ ఎట్టుంటుందంటే అట్లుంటుంది. ఇంకా చెప్పండి, ఆ పెళ్లి కుమార్తె వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. ఒకవేళ మేము నిలబడలేదనుకోండి, మీరు చూస్తుండే లేనట్టు రాని కదా బాబు లేద్దామని. పెళ్లి కుమార్తె పాత్ర అది. అదే కానీ పెళ్ళి అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అర్థమైందండి, వంట చేస్తూ ఉంటుంది, తాలింపులు పెడతా ఉంటుంది, ప్రైజ్ లాడమ్మా అంటుంటే అర్థమైందండి, ప్రైజ్ లాడ్ చెప్పడానికి వచ్చి ఇదంతా మసి పూసుకొచ్చి ఉంటుంది అనమాట. అమ్మ మొన్నేమో పెళ్ళిలో అట్లా అదిగో అన్నట్టు వచ్చావు, ఇప్పుడేంటమ్మా ఇదిగో అన్నట్టు. అప్పుడు ఆమె అంటుంది, అది పెళ్లి కుమార్తె పాత్ర. ఏ పాత్ర అండి? అప్పుడు అంతేనయ్యా, చేతి గోరంటాకు పెడుతుంటారు, తలకు రంగు రాస్తూ ఉంటారు, అమ్మేమో అన్నం పెడుతూ ఉంటుంది, అన్నం తినిపిస్తూ ఉంటుంది. సో ఏంటి అప్పగింతినప్పుడు అందరూ పడి ఏడుస్తూ ఉంటారు, అక్కడ స్పెషల్. కానీ ఇప్పుడు నాది భార్య పాత్ర. ఏ పాత్ర అండి? ఇక్కడ అంట్లు తోమలసిందే, తాలింపులు పెట్టాల్సిందే, కూరగాయలు కోయాల్సిందే, వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సిందే, ఈ పనులు చేయాల్సిందే. ప్రియులరా, ఇది జనరల్గా ముందు పెళ్లి కుమార్తె పాత్ర, ఆ తర్వాత పెళ్లి భార్య పాత్ర. కానీ మన విషయంలో ఇప్పుడు మనం పెళ్లి భార్య. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పరలోకానికి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమార్తెగా మార్చబడతాం. చెప్పండి కూడా అందరు గట్టిగా. కష్టాలు, శ్రమలు, వంట చేయడం, తాలింపులు వేయడం, ఏంటంటే గిన్నెలు కడగడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, కుర్చీలు వేయడం, కుర్చీలు తుడవడం, లైట్లు కట్టడం, బాక్సులు పెట్టడం, అర్థమైందండి, టీలు పోయడం, కాఫీలు పోయడం, మంచినీళ్ళు పోయడం, ఇవన్నీ ఇక్కడ పెళ్లి కుమార్తె యొక్క పాత్ర ఇక్కడ వహిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పని లేదండి,
పెళ్లి కుమార్తె సంఘముగా మనం మార్చబడతాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా. పరలోకమే పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తుంది. పరలోకంలో ఉన్న మహిమను ధరించిన పరిశుద్ధులందరూ కూడా పెళ్లి కుమార్తె సంఘం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు స్వరక్తము చేత కడగబడిన కొనబడిన సంఘం, ఆమె పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి కుమార్తె సంఘం కొరకు పరలోకమంతా కూడా ఎదురు చూస్తుందండి. అక్కడ ఆ పెళ్లి కుమార్తె వెళ్ళి క్రీస్తు కుడివైపున కూర్చోవాలి. బైబిల్ సెలవిస్తుంది, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. మరి పరలోకపు వివాహానికి నిన్ను సిద్ధపరచుకుంటున్నావా? ఇంకెప్పుడు సిద్ధపాటు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదిగో పెళ్లి కుమారుడు అని పిలిచినప్పుడు 10 మంది కన్యకలో 5 నూనెను సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకొక 5 అప్పుడు కొనడానికి పోయారంట. మన వెస్లాన్న చెప్తున్నాడు నాతో, జనరల్గా మాట్లాడు. సరే 5 కొనడానికి వెళ్ళారు కదా, ఆ టైంలో నూనె అమ్మేవాడు ఎక్కడున్నాడు? ఇది కొత్త కోణం. నూనె అమ్మేవాళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు వీళ్ళు ఎక్కడ కొనడానికి వెళ్ళారు ఏంటండి? మరి ఎవరు అమ్మారో ఆ టైంలో తెలియదు ఏంటండి. వీళ్ళు వెళ్ళారు, 5 కొనడానికి వెళ్ళారు. వచ్చేసరికి తలుపులు మూసేశారు. అయ్యో ప్రభువా, మేము అద్భుతాలు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అనే రోజులు వస్తాయి. కనుక చీమల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నేర్చుకోవాలి అప్పుడు నేర్చుకోండి. స్టూడెంట్సా, ఇప్పుడు చదువుకోకపోతే ఎప్పుడు చదువుకుంటారు చెప్పండి? చదువుకునే టైంలో చదువుకోవాలి. చదువుకునే టైంలో ఏమో ఫోన్లు చూసుకుని ఉండిపోయారు. అరవిందని ఉద్యోగం సంపాదించుకునే సమయంలో చదువు సరిపోలేదన్నమాట. ఏంటండి, చదువుకునే టైంలో చదువుకోలేదు, దుప్పట్లు కప్పుకొని సెల్ ఫోన్లో ఆడుకున్నారు. ఇప్పుడేమో ఉద్యోగం సంపాదించాలి, ఇప్పుడు నీ చదువు సరిపోలా, ఉద్యోగం లేదు. ఉద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారయ్యా? అర్థమైందండి? ఉద్యోగం లేకపోతే ఎవరిస్తారు చెప్పండి? ఆడపిల్లలు ఎవరైనా ఏంటండి, ఎంత అందమైన కుర్రోడైనా, ఎంత ఏంటంటే హ్యాండ్సమ్గా ఉన్నా ఏం చేస్తామని అడుగుతారు కదండి. ఆ వివాహం ఆలస్యమైంది. ఈ లోపల ఎయిర్ ఫాల్ అనేది ఒకటి ఉంది కదండి, జుట్టు రాలిపోవడం ఏంటండి, బట్టతల రావడం, బట్టతల గలవాడిని ఎవరైనా చేసుకుంటారా అనే ఆ టెన్షన్ ఒకటి, డిప్రెషన్. చేయవలసిన సమయంలో చదువుకునే సమయంలో చదువుకోలేకపోయావు, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయలేకపోయావు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞానంగా ఉండి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నారు. సిద్ధపడే కాలం ఒకటి ఉందండి, అప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. చీమల దగ్గరికి వెళ్ళి దానికి తెలుసు ఏది కోత కాలము, ఏది వసంతకాలము, ఏది వేసవి కాలము, ఏ కాలంలో చిన్న చీమకు అంత జ్ఞానం ఉంటాయి. ఈరోజు మనుషులకి జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సరే, ఒకటి దేవుడి దగ్గర సాత్వికము దీన మనస్సును నేర్చుకోవాలి. రెండవదిగా చీమల దగ్గరికి వెళ్ళి ఎలా సిద్ధపడాలో దాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తాను, చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 త్వరగా చదవండి, ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 ఏ విధము చేతనైను నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుటకు నేను నేర్చుకుని ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ఏ స్థితిలోనైనా నేను సంతృప్తిగా ఉండుట నేర్చుకుని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కడుపు నిండా అన్నం పెడితే శుభ్రంగా తినాలి. పస్తుండాల్సిన సమయం వచ్చినప్పుడు ఉందాం, తప్పేమని చెప్పండి. ఉన్నప్పుడు తినండి, లేనప్పుడు స్తోత్రం చెప్పండి. పప్పుచారు పోసారా, హ్యాపీగా పప్పుచారుతో సంతోషంగా ఉండండి. ఏంటి, మంచి మసాలాలు వేసి బిర్యానీ వడ్డించారనుకోండి, శుభ్రంగా తినండి. తినే సమయం ఒకటి ఉంది, అప్పుడు తినండి. ఉపవసించి ఉండే సమయం ఒకటి ఉంది, అప్పుడు ఉపవసించి ప్రార్థించండి. ఏ స్థితిలోనైనాను సంతృప్తిగా ఉండడం. ఇక్కడ సంతృప్తి ముఖ్యం. ఉంటారు కొంతమంది, ఏం చేద్దాం, మన కర్మకాలింది ఏం చేద్దాం, మనకే వస్తుంది ఇట్లాంటివి అని, ఏం చేద్దాం మరి, ఇక తప్పుతుందండి, కట్టుకున్న తర్వాత తప్పుతుందా, ఏం చేద్దాం అని ఏదో నా కర్మ అనుకొని బతికేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఏ స్థితిలో ప్రభు నేను ఉంచిన ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, నేను నీకు అక్కడ ఆహారాన్ని పంపిస్తాను అంటే కాకి ఏం తీసుకొచ్చిందండి ఆయనకి? ఏం ఫుడ్డు చెప్పాలి? రొట్టె మాంసం, రొట్టె
మాంసాహారాన్ని తీసుకొచ్చింది. అక్కడ నుండి మళ్ళీ షిఫ్ట్ అయ్యాడు ఎవరింటికి? విధవరాలింటికి. అక్కడేం భోజనం పెట్టారండి? అక్కడేంటి? అప్పం అంటే రొట్టె. ఒకప్పుడు మాంసము ప్లస్ రొట్టె, కాకోళాల ద్వారా మాంసము రొట్టె. ఇప్పుడు ఆహారము తగ్గినట్ట పెరిగినట్ట? ఇప్పుడు జస్ట్ ఓన్లీ రొట్టె మాత్రమే ఇచ్చారు. వాగు దగ్గర ఉన్నప్పుడు ఆ ఫుడ్తో తృప్తిగా ఉన్నాడు. ఇక్కడ విధవరాలి ఇంట్లో పెట్టిన ఆహారంతో తృప్తిగా ఉన్నాడు. ఆ తర్వాత బదరి వృక్షం కింద ఉన్నప్పుడు దేవదూత తీసుకొచ్చిన ఆహారం రొట్టె, నీళ్లు, నిప్పుల మీద కాల్చబడిన రొట్టె, నీళ్లు తీసుకొచ్చారు. మాంసాహారం పెట్టినా సంతోషమే, సాధారణమైన ఆహారం ఇచ్చినా సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. మాంసాహారం తిని ఆ వాగు దగ్గర కూర్చొని ఉన్నాను, రొట్టె తిని విధవరాలు ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు దేవదూత తెచ్చిచ్చిన ఆహారాన్ని తిని 40 రోజులు దివారాత్రులు ఆ భోజన బలం చేత ప్రయాణం చేశాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి సంతృప్తిగా ఉండండి. యోబు సర్వ సమృద్ధి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ప్రభు మనకు ఆయా సందర్భంలో సమృద్ధినిచ్చి పరీక్షిస్తాడు. మనకి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకొని కూడా పరీక్షిస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇవ్వనప్పుడు ఇంకొకలాగా, ప్రేమించినప్పుడు ఒకలాగా, ప్రేమించినప్పుడు ఇంకొకలాగా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అభిమానించినప్పుడు ఒకలాగా, అవమానించినప్పుడు ఇంకొకలాగా ఉండొద్దు. ఏ స్థితిలో ప్రభు నిన్ను ఉంచినా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నీవు నేర్చుకోవాలి. పౌలు గారు అంటారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగు. ఏ స్థితిలోనైనాను నేను సంతృప్తిగా ఉండడం. మనిషి జీవితానికి సంతృప్తి కావాలి, తృప్తి కావాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తృప్తి, సంతృప్తి, ఆ ప్రశాంతత అనేది మనకు కావాలండి. దాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. పరుగులు 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 పరుగులు. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. హల్లెలూయా. మనకు వేగంగా వెళ్ళాలని ఉంటుందా, ఆగి పరుండాలని ఉంటుందా? చెప్పండి. అందరూ వేగంగా వెళ్ళాలి. కూటమి అయిపోగానే గేట్లు తన్నుకొని పరిగెత్తాలి, ఆటోలు పట్టుకుని ఆవేశంగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళి ఇల్లు చేరుకోవాలి. వేగం, త్వరగా, వెనువెంటనే వీసా వెంటనే రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య 27వ తారీఖు పెళ్ళి, 5వ తారీఖు ప్రార్థన. 27వ తారీఖు పెళ్ళి గురించి 5వ తారీఖు ప్రార్థన చేస్తున్నారు. వెడ్డింగ్ కార్డు ఇచ్చినట్టున్నారు మన సహోదరులకి. అన్న కొంచెం ప్రార్థన చేయించండి అన్న, 27వ తారీఖు పాపది పెళ్ళి, కొంచెం ప్రార్థన చేయండి అని వెడ్డింగ్ కార్డు ఇచ్చారనమాట. సో వెడ్డింగ్ కార్డు పట్టుకుని 5వ తారీఖు పెళ్ళి, 27వ తారీఖు పెళ్ళి, 5వ తారీఖు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా ఇప్పుడే పెళ్ళి ఎప్పుడు? 20. ఇప్పుడే, నీకు అసాధ్యమైన దేవుడు లేదు ప్రభు, ఇప్పుడే ఈ వివాహం జరిగించమంటే డేట్ ఎంత? 5వ తారీఖు. అర్థం లేని ఆవేశం. నేను రే బాబు పెళ్ళి 27వ తారీఖు అంటే, లేదు ఇప్పుడే. వేగంగా వెళ్ళాలి, వేగంగా వెళ్ళి చేరుకోవాలి, త్వరగా జరగాలి, వేగంగా వెళ్ళాలని వేగాన్ని ఎదురు చూస్తుంటాం. కొన్నిసార్లు మన ప్రభు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి, ఆగువయ్యా బాబు ఆగు, కొంచెం పడుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. డబ్బు 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 అని పరుగు తీస్తున్నారు కదండి, కొంచెం ఆగండి. ఆమె డబ్బు 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 ఎవరి కోసమన్నా? నా ఫ్యామిలీ కోసమే కదా, నా పిల్లల కోసమే కదా ఓకే, కొంచెం ఆగు, ఓ 4 రోజులు ఇంటి పట్టున ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం సంపాదించే సంపాదన కన్నా, మనం ఇచ్చే డబ్బు కన్నా, ఆ కుటుంబానికి ఆ భర్త ప్రేమ కావాలి, ఆ పిల్లలకి ఆ తండ్రి ప్రేమ కావాలి. అది అందించకుండా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నేను గతంలో చెప్పాను, ఒక నాన్న ఎప్పుడు సంపాదన మీద తిరుగుతూ ఉంటాడు. నాన్న ఈరోజు ఇంట్లో ఉన్నానా, నాతో ఆడుకోవడానికి ఉండు నాన్న పాప అడుగుతుంటుంది. కానీ ఆయన ఖాళీ ఉండదని తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఆయన వచ్చి ఏదో టెన్షన్లో వచ్చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పాప వచ్చేసి వాళ్ళ నాన్న చూసి అడిగింది, నాన్న నీవు ఒక రోజంతా పనిచేస్తే నీకు ఎంత జీతం నాన్న, ఎంత ఇస్తారు రోజుకి నీకంటే? 2,000 రూపాయలమ్మా, రోజుకు 2,000 రూపాయలు సంపాదిస్తాను నేనంటే, అప్పుడు ఆ పాప ఒక 1,200 1,300 ఆ పాప ఎప్పుడు నుండో దాచినట్టుందండి. ఆ 1,200 1,300 ఉందండి. అది తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చి, నాన్న
నా దగ్గర 2000 లేదు కానీ నా దగ్గర 1200 1300 ఉన్నట్టుంది నాన్న, ఇది ఉంచుకొని కనీసం మరి నువ్వు 8 అవర్స్ అక్కడ డ్యూటీ చేస్తావు కదా, 8 అవర్స్ కాకపోయినా ఒక 4 అవర్స్ 5 అవర్స్ అయినా నా దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయండి నాన్న అని వాళ్ళ నాన్న అడిగేసరికి వాళ్ళ నాన్న గుండె బద్దలైపోయిందంట. ఏ పిల్లల కోసం ఆయన కష్టపడుతున్నాడో, ఏ పిల్లల కోసం సంపాదిస్తున్నాడో ఆ పిల్లలకి ఆ డబ్బు మీద లేదు కానండి, వాళ్ళ నాన్నతో ఉండాలని ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ బిజీ ప్రపంచంలో ఎవరు ఖాళీగా లేదండి. ఉదయాన్నే లేచినప్పటి నుండి కూర్చొని తినడం మానేశారు. దాంట్లో కింద కూర్చొని తినడం మానేశారు. అంతేకా కుర్చీలైనా కూర్చొని తింటారు, సోఫాలైనా కూర్చొని తింటారు, మంచం మీదైనా కూర్చొని. మంచం ఎందుకు ఉండేది? పడుకోవడానికి కదా. సోఫాలు ఉండేది ఎందుకండి? హాయిగా కొంచెం కాళ్ళు జాపుకొని కూర్చోడానికి కదండి. ఎట్లా కింద కూర్చొని తినడం మానేశారు, అందరూ కలిసి భోజనం చేయడం మానేశారు. అందుకే నేను అప్పుడప్పుడు ఇక్కడ భోజనాలు నేను ఎందుకు పెట్టిస్తానంటే, సో అట్లయినా అందరూ కలిసి ఒక చోట భోజనం చేస్తే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. పంక్తి భోజనం, అందరూ కలిసి భోజనం చేయడం అది మంచి పద్ధతి. అందరూ కలిసి భోజనం చేయాలని ఇక్కడ ఏర్పాటు చేస్తామా? కొన్ని జీవితాలు ఉంటాయి, ఇంకా ఆ జీవితాలు మనం ఏం చెప్పలేము. అంతేకా ఏంటి సపరేట్గా వడ్డీ తీసుకుని వెళ్ళి అని అట్టో చాటున కూర్చొని తింటుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు అంటాడు, పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేశావు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతృప్తిగా బ్రతకాలి. అంతేకా ఆయా పరుండ చేయడం అంటే పడుకోవడమే కదా, నిద్రపోవడం కదండి. కసి పడుకో బాబు, గొర్రెలు కసి పడుకో, కొంచెం నిద్రపో. పరిగెత్తి వేగం సంపాదించాలని పరుగు తీసిన సమయం చాలు, కొంచెం విశ్రాంతి తీసుకో. ఈ ఆపదలన్నీ తీరిపోయేంత వరకు ఏం వాక్యం అమ్మా చెప్పండి? నీ రెక్కల చాటున, అది కాదు ఇంకొక మాట, కొంచెం కాలం దాగి ఉండమనేదో ఉంటుంది. ఆపదలు తీరిపోయేంత వరకు పర్ణశాలలో నన్ను దాచమని, లేకపోతే ఉగ్రత తీరిపోయేంత వరకు అంతఃపురంలోనా ఏదో ఒకటి చెప్పండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇంకొక మాట ఉంటుందిలే, మరలా నేను తర్వాత చెప్తానులే. కొంచెం కాలం దాగి ఉండాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం రిలాక్స్ అవ్వమని దేవుడు మనల్ని పరుండబెట్టినప్పుడు పరుండు ఉండాలి. శాంతికరమైన జలములు ఏదో నడిపించినప్పుడు నడవాలి. ఇక జాలే, నిద్రపోయిన జాలే అని మరలా ప్రభువు లేవనెత్తి నీతి మార్గంలో నడిపించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక నీతి మార్గంలో నడుస్తూ ప్రాణం సేద తీర్చి, నా ప్రాణమును సేద తీర్చివాడు ఆయనే. ప్రాణానికి హాయిగా ఉందండి నీతి మార్గంలో నడుస్తుంటే. ఇక జాలే కానీ అదిగో లోయలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అది గాఢాంధకారపు లోయలు, ఆ లోయలంతా చీకటితో నిండిపోయిందండి. ఆ లోయలోనికి ప్రభు తీసుకెళ్ళాడు. గాఢాంధకారపు లోయలు మనం తీసుకెళ్ళినప్పుడు 2 విషయాలు గమనించాలి. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏం తెలుసండి? అంత అంధకారం, అయోమయం, ఒంటరితనం, పోరాటం, ఏమైపోతామో, ఎక్కడడుగు పెడతామో తెలియని భయంకరమైన పరిస్థితి. ఇది బ్యాడ్ న్యూస్ అనమాట. గాఢాంధకారపు లోయను ఎవరు ఇష్టపడరు. చీకట్లో వెళ్ళాలంటే ఎవరు ఇష్టపడరు. ఆ లోయలో సంచరించడం ఎవరు ఇష్టపడరు. అసలు వెలుతురే లేదు, ఏమాత్రం కాంతి లేదు, చీకటి. ఎవరు ఇష్టపడరు, వెళ్ళమంటే ఎవరు సాహసించరు, ఆసక్తిని చూపించరు. ఇది బ్యాడ్ న్యూస్. కానీ గుడ్ న్యూస్ ఏం తెలుసండి? ఆ గాఢాంధకారపు లోయను దేవుడు దాటించి శత్రులు ఎదుట మనకు విందును దేవుడు సిద్ధపరచాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. ఇది గుడ్ న్యూస్. ఈ లోయను దాటుతాము, ఈ ఆపదను దాటుతాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు కొన్నిసార్లు సంపన్న స్థితిలో ఉంచుతాడు, కొన్నిసార్లు దీన స్థితిలో ఉంచుతాడు. గాఢాంధకారపు లోయలైనా సంతోషంగా ఉండు. శత్రులు ఎదుట దేవుడు విందును సిద్ధపరిచిన సంతోషంగా ఉండు. పరుండి ఉండవలసిన పరిస్థితి, కొంచెం విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకోవాలి. శాంతికరమైన జలములు ఎదుగు ప్రభు తీసుకెళ్ళినప్పుడు సంతోషం. ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చెప్పనండి, టైం అయింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి, ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం త్వరగా.
కాగా మీరేలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారం. దేవుని ఎలా సంతోషపరచాలో మీరు దాన్ని నా దగ్గర నేర్చుకున్నారు, మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకుని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాడు. దేవుని ఎలా సంతోష పెట్టాలో మా దగ్గర మీరు నేర్చుకున్నారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సంతోష పెట్టాలండి. మనుషులు మనం ఎప్పటికీ సంతోష పెట్టలేమండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రోజు మీకు బిర్యానీ పెట్టి ఒక్కరోజు సరే, ఆ రోజు కూడా బిర్యానీ కానండి, ముక్క ఉడకల. రోజు ఒకేలాగా రావాలంటే కుదరదు కదండి. మేబీ ఏదో వాటర్ ప్రాబ్లము, మాంసం ప్రాబ్లము, ఏదో తేడా వస్తే ఆ రోజు చూడాలంటే ఒక్కొక్కరి ముఖాలు, అరే 99 రోజులు మీకు మంచి బిర్యానీ పెట్టారు కదా. ప్రైజ్ ది లార్డ్. మనుషులు అంతే. మనుషుల్ని మనం ఏం చేసినా వాళ్ళని సంతోషపెట్టలేమండి. ఆ క్షణాన్ని సంతోషంగా ఆ తర్వాత మరలా ముఖం చెట్లిస్తూ ఉంటారు, పెదాలు ఇరుస్తూ ఉంటారు. ఎంతకాలం ఒక మనిషిని మనం సంతోషపెట్టడానికి, భార్యని సంతోషపెట్టాలని భర్త పడే బాధలు అవి వర్ణనాతీతం పాపం. ప్రైజ్ ది లార్డ్. ఆమెను సంతోషపెట్టడానికి కొరకు ఏదో ఒకటి కొనుక్కొస్తుంటే, రోజు కొనుక్కోరావాలంటే ఏం తెస్తారు చెప్పండి పాపం. రోజు ఏదో ఒకటి తెచ్చేస్తున్నా కూడా సంతృప్తి ఉండదు. భర్తను సంతోషపెట్టాలని భార్య పడే బాధలు, భర్తను సంతోషపెట్టాలని భార్య పడే బాధలు. రోజు 5 స్టార్ హోటల్లో వండి పెట్టినట్టు వండి పెట్టండి. ఎక్కడ వండి పెడతారు చెప్పండి? అంతే కదండి. అది 5 స్టార్ హోటల్ కాదు కదా. రోజు నీకు అద్భుతమైన ఆహారం సిద్ధపరచడు. ఎక్కడ సిద్ధపరచారు చెప్పండి? ఆడవాళ్ళకు ఉన్న కష్టాలు పెద్ద కష్టం ఏం తెలుసండి? రేపు ఏం కూర వండాలి, ఏం కూర వండాలో. అందుకే పాపం మా చర్చిలో అక్క వాళ్ళు ఒక ప్లాన్ చేస్తుంటారు. మొత్తం సంస్థ అంతటికి ఉంటుందేమో నాకు తెలీదు, కొంతవరకు తెలుసు. అంటే ఒక చార్టు చేసుకొని ఉంటారు అనుకుంటున్నానే అమ్మ, అట్లా ఏమైనా ఉందా నాకు తెలీదు. అంటే నేను అట్లా అనుకుంటున్నాను. ఓ చార్టు, సోమవారం బెండకాయ కూర అని రాసుకొని ఉంటారు అనుకుంటాను. హోసన్న మినిస్ట్రీస్లో వేల సంఘాలు ఉన్నాయి కదండి. సోమవారం మీరు ఏ చర్చికి వెళ్ళినా అక్కడ బెండకాయ కూర ఉంటుంది. మరి అది ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు కానండి. హోసన్న మినిస్ట్రీస్లో సోమవారం ఎక్కడికి వెళ్ళినా బెండకాయ కూర ఉంటుంది. గురువారం అమ్మ నాన్ వెజ్, మనకు గురువారం హోసన్న మినిస్ట్రీస్లో ఏ చర్చికి వెళ్ళినా ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది అనమాట. అట్లా ప్రోగ్రామ్. ఎందుకంటే రోజు ఏం చేయాలి, రేపు తెల్లారితే నిన్న పలానా వండారు, ఏముండి ప్రతిరోజు 5 స్టార్లో వండినట్లు వండి పెట్టాలంటే కష్టమే కదండి. అయినా నా భర్తను సంతోషపెట్టాలి, నా భర్త సంతోషపడాలని చెప్పి వండి యూట్యూబ్లో అంతా వెతికి, అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. ఆ స్టవ్ పక్కన ఒక స్టాండ్ ఉంటుంది అనమాట. ఆ స్టాండ్ మీద ఫోన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏంటండి చేపల పులుసు ఎలా వండాలని చూసుకొని పాపం ఆమె అంతా తయారు చేసి తాలింపులు స్టార్ట్ చేసి గరిటె తిప్పుతుందండి. నెట్ ఆగిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? గిన్నె దించాలా, ఏమి వేయాలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక అంతలోపల ఏంటంటే కూర అంతా మాడిపోయింది, ఏం చేయాలో అర్థం కాక అప్పుడు మరలా నెట్ వచ్చి ఇప్పుడు కొంచెం నూనె పోయిందండి. ఏదో చేసి పాప నా భర్తను సంతోష పెట్టాలని పాప బాధపడి కష్టపడి చేసి వడ్డించింది అనుకోండి. జస్ట్ ఒక మాట, బాగుందమ్మాయి, బాగుంది, ఏంటి కొత్తగా ఉంది అని ఒక్క మాట అంటే పరవశించిపోతుంది కదండి పాపం ఆమె. కానీ అనడగా దున్నపోతులాగా తింటూనే ఉంటాడు, గేదె మేసినట్టు మేస్తూనే ఉంటాడండి. కనీసం అమ్మాయి బాగుందమ్మాయి కూర అని అంటే పాప సంతోషిస్తుంది కదా, బాగానే ఉంటుంది. అది అనడు కదండి, తింటాడు. దున్నపోతు తిన్నట్టు తిని కొంతమంది తినేది చూస్తే మనకు వాంతికి వస్తుంది అనమాట. అర్థమైందండి? తిని మునక్కాయ కూర అనుకుంటానండి. ఆ మునక్కాయ నవిలి ఇక్కడ ఇంత కుప్ప పోసాడు. ఏంది అది? చెత్తకుండే చెప్పండి. అటు కుప్ప పోసాడు, నవిలి కుప్ప పోసాడు. కనీసం తల పైకెత్తి అమ్మ ఇది మునక్కాయ కూరేనా తల్లి, బాగుందమ్మని ఒకటి మాట అంటే సంతోషిస్తుంది కదండి. మనుషులు సంతోషపెట్టే ప్రాసెస్లో అలసిపోతూ ఉంటాం మనం. అందుకొరకే ఒక నిర్ధారణకు రావాలి. మన ప్రయత్నాలు మనం చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆశించాలి. కానీ దేవుని సంతోషపెట్టాలని మనం ముందుకు సాగిపోవాలి. చెప్పలు కూడా అందరు గట్టిగా ఎలా నేను దేవుని సంతోషపెట్టాలి, నా ప్రభుని. తప్పక దేవుడు మన యందు ఆనందించే దేవుడు. ఆమె చెప్పడం గట్టిగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను.
ఆయన ఎందు భయభక్తులు గలవారేందు, ఆయన కృప కోసం కనిపెట్టువారేందు, ఆయన ఆనందించువాడై ఉన్నాడని వాక్యం సరే. మన ఎందు ప్రభు ఆనందిస్తాడు, మన ఎందు ప్రభు ఉల్లసిస్తాడు. హల్లెలూయా. సో దేవుని సంతోషపెడదాం. ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. మంచిది, లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం. ఏదైతే నేర్చుకున్నామో దాంట్లో నిలకడగా ఉండమని తిమోతికి పౌలు గారు తెలియచేసినట్లు ఏమి నేర్చుకోవాలి, ఎవరి యొద్ద నేర్చుకోవాలి, నేర్చుకున్న విషయంలో మనం ఎలా ఉండాలని మాకు మీరు తెలియచేసిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు సాత్వికుడు, దీన మనసు గలవాడు, నీ యొద్దనే నీ కాడినెత్తుకొని నేర్చుకోమని సెలవిచ్చారు. అప్పుడే మానసిక ప్రశాంతతని ఇస్తారని మీరు సెలవిచ్చినందుకే స్తోత్రాలు. సర్వశక్తి గల మంచి దేవ, మీ మనస్సును కలిగి జీవించడానికి సహాయించండి. గర్వము, అహంకారము కొట్టివేయబడాలి ప్రభు. దీన మనస్సును మాలో ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం స్వామి. మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పగ, ప్రతీకారాలు, ఈగో వీటన్నిటిని కూడా యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం స్వామి. సాత్వికమైన మనస్సును మాకు ఇవ్వండి. సాత్వికమైన మనస్సు ఆరోగ్యదాయకమని వ్రాయబడి ఉంది స్వామి. మీకు అలాంటి ఒక మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ రాకడ కొరకు సిద్ధపడే ఓ చక్కని సిద్ధపాటు చీమల యొద్ద వెళ్ళి నేర్చుకోమని చెప్పారు. నిజమే ప్రభువా, ఆ చిన్న జీవిలో ఉన్న గొప్ప గుణం ఆత్మీయ జీవితంలో మేము నేర్చుకొని సమయం ఉండగానే దేవా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవడానికి సహాయం చేయండి. సర్వాధికారి, మనుషులను సంతోషపెట్టాలని కాదు, నిన్ను సంతోషపెట్టాలని వాంఛిస్తున్నాం స్వామి. మా బ్రతుకు మూలముగానైనను, మా మరణం మూలముగానైనను నీ నామమే మహిమపరచబడునుగాక. మీ నామమే మహిమపరచబడునుగా, మీ నామమే మహిమపరచబడునుగా. కార్యాలు చేసి కృప చూపించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా వచ్చిన మనకును సకల కొడి పరిశుద్ధులకు, ముఖ్యంగా వాక్యాన్ని బోధించిన సేవకులకు, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించిన వారందరికీ, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించిన వారికి కూడా సదాకాలం తోడి ఉండి నడిపించుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.